అండి ఒక పూర్తి కొబ్బరికాయని కుక్కర్లో వేయండి. కొబ్బరి నూనె సిద్ధమవుతుంది. మిల్లుకి కూడా వెళ్ళే పని లేదండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే కొబ్బరి నూనె మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రోజు కూడా ఇలా కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ వండుకుంటూ ఉంటాం కదండి. పప్పు మనకి ప్రెజర్ అనేది పైకి వచ్చేసి మూత నిండా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. మనం ఇలాగా కుక్కర్లో పప్పు వేసుకున్నప్పుడు ఇలా మొత్తం పప్పు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటాం కదండి. ఆ వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసేసి దానిలో ఒక ఖాళీ గిన్నెని ఈ విధంగా పెట్టేసామనుకోండి. ఇలా గిన్నె పెట్టడం వల్ల ఆ ప్రెజర్ అనేది పైకి రాకుండా ఉంటుంది. నూనె వేయడం వల్ల పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం అన్నం వండుకునేటప్పుడు గంజి ఓర్చుకుంటూ ఉంటాం కదండి. ఆ గంజిని చక్కగా మనం వేడివేడిగా ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకొని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే త్రాగడం వలన మనకి బాడీ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయండి. ట్రై చేయండి. ఎటువంటి స్టమక్ పెయిన్ ఉన్నా కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. పీరియడ్స్లో ఉన్నటువంటి స్టమక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అంతా కూడా తగ్గిపోతుందండి. ఆ 3 days ఇలా ట్రై చేసి చూడండి. అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నిమ్మకాయలు మనం ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా నిమ్మకాయల పైన కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసేసి ఏదైనా ఒక బాక్స్ కానీ లేదంటే ఒక కవర్లో కానీ ఈ విధంగా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్ తీసుకొని ఈ విధంగా ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి. నేను ఇక్కడ 3 చెప్పులను అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇలా ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి నాకు అవైలబుల్గా ఉందని దీనిలో వేసుకుని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన దాకా అలా ఉంచేయండి. తర్వాత ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఆ మూత తీసి ఇలా కొబ్బరి అనేది మనకి ఉడుకుతుందనమాట. ఆవిరికి మెత్తబడిపోతుంది కొబ్బరి. సో ఈ విధంగా మెత్తబడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ ముక్కల్ని చక్కగా చిన్న మిక్సీ జార్లో కానీ పెద్ద మిక్సీ జార్లో కానీ వేసేసుకొని ఇలా కొద్దిగా వాటర్ పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ అంతా కూడా ఏదైనా ఒక కాటన్ క్లాత్లో వేసేసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ అందులో ఉన్నటువంటి ఆ పిప్పులు అంటే కొబ్బరి పౌడర్ పిప్పులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా సారం అంతా కూడా కిందకి దిగేటట్లుగా ఇలా మొత్తం కూడా పిండేసుకోవాలి. ఆ వాటర్ అంతా పిండేసుకున్న తర్వాత ఆ కొబ్బరి పౌడర్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొబ్బరి వాటర్ ఉన్నాయి చూడండి. ఆ కొబ్బరి వాటర్ చక్కగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా మరీ హైలో కాకుండా మరీ మీడియంలో కాకుండా ఇలా లోలో కాకుండా మీడియంలో పెట్టేసి మంటను ఈ విధంగా బాగా మరిగించుకోండి. సో ఇంకా లాస్ట్కి వచ్చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉంటే మనకి ఆయిల్ అనేది చక్కగా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే తయారైపోతుంది. సో ఇంట్లోనే ఈజీగా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా కొబ్బరి నూనె అయితే తయారు చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా కష్టపడే పని కూడా ఉండదు. చాలా ఈజీగా ఇలా అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా కొబ్బరి ముక్కలన్నీ కూడా కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి ఆవిరికి మనకి ఇలా ముక్కలు కట్ చేయడం కూడా చాలా ఈజీగా ఇలా అయితే కట్ చేసేసుకోవచ్చు. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం స్పీడ్గా పెట్టి చూపిస్తున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇలా అయితే పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ పౌడర్ని అంతా కూడా ఇలా పట్టుకున్న తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ ఒక నాప్కిన్ కానీ తీసుకుని ఈ విధంగా కొబ్బరి పౌడర్ అంతా కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ అందులో ఇలా మొత్తం కూడా ఇలా చేత్తో మొత్తం కూడా ఆ పౌడర్లో ఉన్నటువంటి చిక్కదనం ఉన్నటువంటి ఆ లిక్విడ్ అంతా కూడా కిందకి కారేలాగా వాటర్లో ఇలాగా ఆ వాటర్ పోసుకుంటూ ఇలా పిండేసుకోండి. ఇంకా మిగిలినటువంటి ఆ పిప్పు మనకి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అది కూడా ఎందుకు యూజ్ అవుతుందో మళ్ళీ నేను లాస్ట్లో చెప్తానండి. చూసారు కదా, ఈ విధంగా ఆ వాటర్ని ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీడియంలో పెట్టేసి బాగా మరిగించుకోండి. ఇప్పుడైతే చూసారు కదా ఎంత పొంగులాగా వస్తుందో, ఇలాగ పొంగు వస్తుందండి. సో మనం గరిటె పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా తిప్పుకుంటూ ఉండాలి. మనం బయట పని చేసుకుంటూ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అది అడుగంటుకుంటూ ఉంటుంది. సో అలా కాకుండా దగ్గరుండి ఈ విధంగా గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. సో ఇలాగా మీడియంలో పెట్టిన తర్వాత లాస్ట్లో బాగా మరిగిన తర్వాత మనకి లాస్ట్లో
ఇలా అయితే తయారవుతుందండి కొబ్బరి నూనె తయారయ్యేటప్పుడు ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఇలా మరిగించుకుంటే మనకి కొబ్బరి నూనె అనేది చక్కగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇప్పుడైతే చూశారు కదా ఇదంతా మరిగిపోయింది. ఇంకా అదంతా కూడా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. ఈ విధంగా గరిటె పెట్టుకుంటూ లాస్ట్లో మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. చూశారు కదా ఆ కొబ్బరి పౌడర్ మొత్తం కూడా ఇలా పేరుకొని దానిలో నుంచి మనకి ఆయిల్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. చూశారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఆయిల్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్ అయితే దానిలో నుంచి కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. ఈ విధంగా ఆయిల్ అంతా వచ్చేసిన తర్వాత ఏదైనా ఒక గాజు జార్లోకి ఇలా స్ట్రైన్ చేసేసుకుంటే స్వచ్ఛమైన మన కొబ్బరి నూనె అయితే తయారైపోతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుందండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో మనం కొబ్బరి పౌడర్ ఏం చేయాలనేది చెప్తానన్నాను కదండి. ఈ కొబ్బరి పౌడర్ని ఏదైనా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఎండలో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఎండలో పెట్టేసుకుంటే మనకి ఎండి కొబ్బరి పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది కూడా వేస్ట్ కాకుండా ఇలా కర్రీస్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు, ఫ్రై కూరల్లోకి అలాంటి వాటిలో. సో ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.